మార్నింగ్. మార్నింగ్ సుజిత్. నువ్వు నన్ను పిలిచుండొచ్చు కదా, బాగా అలసిపోయినందుకు నిద్రపోయాను. మరేం పర్వాలేదు. 4 రోజులుగా చాలా బిజీగా ఉన్నావు కదా, అంతా అయ్యాక బాగా నిద్రపోవాలని నువ్వేగా అన్నావు. అవును, ఏంటి నిద్రలేదు, మాట్లాడుతూనే ఉన్నావు. ఏమని? ఏమో నాకు ఏం అర్థం కాలేదు. నిన్ను తట్టి లేపగానే నువ్వు సైలెంట్ అయిపోయావు. డిస్ట్రిక్ట్ ఐసిఎస్సి స్కూల్ అథ్లెటిక్ మీట్, వివేకానంద హై స్కూల్ కప్పుని కొట్టింది. ఇదిగో చూడు, ఫోటో కూడా వేశారు. నీ ఇయర్ రింగ్స్ అయ్యి సరిపోయింది. ఇదేన్నదో తెలీదు. అన్నట్టు ఈ ఏడాది కొట్టంకులంగర గుళ్ళో చామయ్య వేలకు సమర్పించాలి. గుళ్ళో ఆ ముక్కును తీర్చుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందట. పెళ్లికి పిల్ల దొరక్క మా పెదనాన్నగారు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు. ముక్కు తీర్చిన 2 ఏళ్లకి పెళ్లి అయిపోయింది. ఏడాది తిరిగేలోపే బిడ్డ పుట్టింది. గొప్ప విషయం కదా. దొరికిందా? మంచిది. దేవుడా, లేడీస్ గెటప్లో నేను నీకంటే అందంగానే ఉంటాను. నన్ను వదులు సుజిత్, నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. ఓ ఎవరు? కెవిన్. ఇదిగో వచ్చేస్తున్నా. తర్వాత 1 నిమిషం లైన్లోనే ఉండే. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? సరే, అయితే నాకు కాల్ చేయి, నేను పికప్ చేసుకుంటాను. ఓకేనా? రే, బయలుదేరిపోయాను రా, వెయిట్ చేయి. అన్నట్టు అక్కడ చూడు, రెంట్ పెట్టాను. బాబు అన్న రాగానే అతనికి ఇచ్చేయి. సరే. అయ్యో, కీస్ 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 మర్చిపోయాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్. రే మావా, మలనాడలో ఒక యునాని వైద్యుడు ఉన్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్తావా? రే మావా, వాళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకులు. రే లేదురా, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రిజల్ట్ ఉంది, ఒరిజినల్ రా. డాక్టర్ ఏమన్నారో తెలుసా? కాంప్లికేషన్ ఏం లేదు, వెయిట్ చేయండి అన్నారు. తర్వాత వెయిట్ చేసి పిల్లలు పుట్టలేదని దేవుడి మీద నిందలు వేయకు. నీకు పెళ్ళయి 4 ఏళ్ళు అయిందిరా, ఇంకా ఎంత కాస్త సైలెంట్ గా ఉంటా కెవిన్. ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగు. హాయ్, హలో రమ్య, ఎక్కడికి వెళ్తున్నావు? క్యాజువాలిటీ. ఓకే. ఎవర్రా? కొత్త అడ్మిషన్ రా. ఎవరు? కోటయం. ఓ, సింగిల్ రా. హే సార్, ఇక్కడ నీతు అనే అమ్మాయి అడ్మిట్ అయింది కదా, ఏ రూము? మీరు వేరే డీటెయిల్స్ ఏమైనా చెప్పారంటే. చేతనూరు కేసు అమ్మాయి. ఓ, అది సి బ్లాక్ సార్. అది ఎక్కడుంది? రైట్, నువ్వు నేను తీసుకెళ్తాను. సి బ్లాక్ 3rd ఫ్లోర్ లో ఐసీయూకి రైట్ సైడ్ లో ఉంది. మీరెందుకు భయపడుతున్నారు? మీడియా మొత్తం మీ సపోర్ట్ లోనే ఉంది. మీరు భయపడనా? మీరు కాస్త ధైర్యంగా ఉండండి. అందరూ కాస్త బయటకు వెళ్ళండి. సరే, బయటికి వెళ్ళండి. సరేనా, తర్వాత కలుస్తాం. ధైర్యంగా ఉండండి. పాప, నువ్వు బాగానే ఉన్నావమ్మా? లేదంటే పెద్ద సమస్య అవుతుంది. ఎఫ్ఐఆర్ చదువు. సార్, అది చదువు.
కొల్లం చాతనూర్ జ్యోతి అపార్ట్మెంట్స్ లో 7వ అంతస్తు 702 ఇంట్లో ఉంటున్న రామచంద్ర మరియు పద్మల యొక్క 10 ఏళ్ల వయసు ఉన్న నీతు, చాతనూర్ అగత్తకరలో ఉండే సీతార్ పడింజార తరైలో నివసించే బిల్డింగ్ సూపర్వైజర్ అయిన 55 ఏళ్ల మాధవన్ అయ్యర్ మీద పెట్టబడిన కేస్ 1/3/2022 సాయంకాలం 4 గంటలకి నీతుని జనరేటర్ రూమ్ లోకి తీసుకువెళ్లి మాధవన్ అయ్యర్ ఆ అమ్మాయి మీద అనుచిత కార్యానికి పూనుకొన్నాడు. ఆ రోజున ఆ అమ్మాయి నీలం రంగు ఫ్రాకును వేసుకుంది. ఒక ఈసీ చైర్ లో కూర్చున్న అతను ఆ అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోమని చెప్పి తన చేతులను ఆ అమ్మాయి దుస్తుల లోపలికి పోనిచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని ఎంత మాత్రమూ ఎదిరించలేదు. చాలు సరే కాబట్టి ఆ తరువాత ఆ అమ్మాయి చేతే అతని ప్యాంటు జిప్పుని ఓపెన్ చేయమని చెప్పి నేను అప్పుడే చెప్పాను, ఇది కేసు అయిందంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని. కోర్టులో అడిగే ప్రశ్నలు, పోలీసు విచారణ, ఇంకా ఊరి ప్రజల మాటలు, తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ఏం చేద్దాం? వద్దండి, మన అమ్మాయి అండి. సార్ ఏం చెప్తే అలాగే చేద్దాం. ఏం చేస్తారు? వాపస్ తీసుకుంటారా? సదాశివన్, ఎస్ సార్. వీళ్ళ దగ్గర సంతకం తీసుకో. సార్, చాలా మంచి పిల్లవు కదా నువ్వు. పెద్ద అయ్యాక అన్నీ మర్చిపోతావు. అంకుల్ నీకు కాంపన్సేషన్ ఇప్పిస్తారమ్మా. ఓకే? అయ్యో నువ్వు నాతోరా. సార్ సార్ నేనేం వెళ్ళలేదు సార్. అదే నీకు మంచిది. అన్నయ్య, బ్యాడ్మింటన్ కోర్ట్కి ఇస్తారా? టీచరా? నిన్న ఇది లాక్ చేయకుండానే వెళ్ళారు టీచర్. నేనే మళ్ళీ లాక్ చేశాను. ఓ, ఏమైంది మీకు? మీరు ఎందుకు అలా డల్గా ఉన్నారు? మీరు నన్ను చూసారా? నేనే గేటు తెరిచాను. సరే అన్నయ్య. దేవిక, చాలా బాగుందే. 4 రోజులు స్పోర్ట్స్ మీట్ పేరు చెప్పి గొడ్డు చాకరీ చేసావు. నిద్రపోకుండా లేచి స్కూల్కి వచ్చేసావు. నీలా ఎవరూ పని చేయలేరా బాబు? హాయిగా లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా. అదే నేనైతే ఓ వారం పాటు ఇటు వంగి వాలి తొంగి చూడను. అయినా నువ్వు అదృష్టవంతురాలివి. ఈ సంవత్సరం స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి 12 మందిని సెలెక్ట్ చేశారు. దీని క్రెడిట్ మొత్తం నీదేనే. ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ ఆఫ్ ది అవార్డ్ నీకే. నేను చాలా ఆశపడ్డాను అనుకో, కానీ అదృష్టం లేదు. ఏంటలా సైలెంట్గా ఉన్నావు? పొద్దునుంచి అదోలా ఉంది. మరి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? కమిట్మెంటా? ట్రాక్స్, షటిల్, హై జంప్, లాంగ్ జంప్, నువ్వు నీ కమిట్మెంట్స్. నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను, జటాయు పార్క్కి. వస్తావా? లేదు, నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆ సంగతి చెప్పు. మొన్నటి వరకు ఆ కొండ తప్ప నీకు ఇంకేం తెలీదు. ఈ మధ్య ఏంట్రా అంటే చీటికి మాటికి మీ అత్తున్న దీవికి వెళ్ళిపోతున్నావు. ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముందే? పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను. కానీ కళ్యాణి అత్తయ్య మనరు దీవి చాలా మంచి ఫీల్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. వద్దు తల్లి. అదిగో వచ్చాడు మీ ఆయన. ఏంటి గీతా టీచర్, ఎలా ఉన్నారు? ఏదో యావరేజ్ గా. రోజు రోజుకి మీరే స్మార్ట్ అయిపోతున్నారు. తరాందానికి మ్యాచ్ అవ్వాలి కదా. అది నిజమే. సరే, ఎన్ని రోజులు లీవు? అది 2 రోజులు లీవ్ పెట్టాను. వారం రోజులు అడిగితే మా సూపరింటెండెంట్ 2 రోజులు లీవ్ ఇచ్చారు. ఓహో, పిక్ చేసుకోవడానికి విజయాన్ని వస్తానన్నారు. అయ్యో, వెయిట్ చేయమని మాత్రం చెప్పకండి. అమ్మ వాళ్ళ ఊర్లో మీటింగ్ ఉంది, లేట్ అయితే ఫీల్ అవుతారు. ఓ, కళ్యాణి ఆంటీ గారి రెవల్యూషనా? సరే సరే, వెళ్ళండి. బాయ్ గీత. ప్రియమైన గ్రామ ప్రజలారా, దీవిని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ పోరాటానికి దిగింది. ఈ రోజు నుంచి మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ వందనాలు.
ఇది మామూలు పోరాటం కాదు, ఇది జీవనాధారం కోసం చేసే పోరాటం. ఈ రోజు మన ఎదురుగా నిలబడి మాట్లాడబోయేది జీవితంలో ఎన్నో సందర్భాల్లో విప్లవం కోసం ధైర్యంగా నిలబడిన సహోదరి పాటన్ కళ్యాణి. 1980వ సంవత్సరంలో పోలీసులు మన దీవిలో హద్దు మీరినప్పుడు పాటన్ ట్యాంకు లాగా ధైర్యంగా నిలబడింది మన కళ్యాణి అక్క. మన మనస్సులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెరుంగాలం రాఘవన్ కి భార్య మన కళ్యాణి అక్కని మీ అందరి తరపున వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన ప్రేక్షకులారా, నాశనం కాబోతున్న ఒక స్థలం నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకరి హక్కును లాక్కుంటున్నప్పుడు వారు శ్వాస కూడా పీల్చలేరు, అప్పుడే పోరాటానికి దిగుతారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. భయంకరమైన ఇసుక దొంగతనం, అధికార వర్గం వాళ్ళ అలక్ష్యం వల్లే ఇప్పుడు మన దీవి సర్వనాశనం కాబోతోంది. ఇలా అయితే 4 సంవత్సరాల్లో సముద్రపు నీరు లోనికి వచ్చేస్తుంది, మన దీవి కనుమరుగైపోతుంది. మన దేశపు పటంలో నుంచి ఈ దీవి శాశ్వతంగా కనుమరుగైపోతుంది. ఇది మన దీవి, దీన్ని మనం వదులుకోకూడదు, దానికి మనం అనుమతించకూడదు కూడా. ఈ మట్టిలోనే మనం పుట్టాం. కొబ్బరికాయలు ఒలవడం, కొబ్బరి నారు తీయడం, ఆ శబ్దాలు మనం వినాలి. మన పిల్లలకి నీరు వచ్చేస్తుందన్న భయం లేని జీవితం, దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. దానికి పోరాటం చేయాలి. ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చున్న అధికార వర్గాలకి మన దమ్మేంటో వాళ్ళకి చూపించాలి. ఇది మన హక్కు కోసం పోరాడుతున్నాం, మన జీవనాధారాన్ని చేస్తున్న పోరాటం. దీంట్లో మనం ఓడిపోకూడదు. అధికార వర్గం వాళ్ళకి మనం ఏమిటో చూపించాలి. అలసిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా లేచి నిలబడతాం. మన పోరాటానికి విజయం దక్కుతుంది. మన ఇంకులాబ్ ఘోషానికి ఏదో ఒక రోజు తప్పకుండా వెలుగొస్తుంది. సోదర సోదరీమణులారా, తల ఎత్తుకొని పిడికిలు బిగించి ఐకమత్యంతో ఒకే మనసుతో ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏమైందే? హే, కంగ్రాచులేషన్స్. ఎన్ని రోజుల తపస్సు, ఇది దేవుడికి ఇచ్చిన వరం. సుజిత్తో మాట్లాడవా? కాల్ చేసి చెప్పవే, చాలా సంతోషపడతాడు. ఉండి నేను కాల్ చేస్తాను. వద్దు. నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా? నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది. నువ్వు వెళ్ళి సైకాట్రిస్ట్ ని కలిసిరా. సంతోషంగా ఉండవలసిన సమయంలో అనవసరమైన ఎలా వాటి గురించి సంతోషంగా ఆలోచించ. ఉండగలను? నేను లోపల కుమిలిపోతున్నాను. ఎటువంటి సమస్య లేకుండా హాయిగా బతికాను. దేవిక, ఏంటే? నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీతు. ఓకే, నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా?
ఏ అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అది నా ఫోన్లో సెట్ చేసుకుంటున్నా. చాలా మంచి పని చేస్తున్నావు. దాన్ని కొని 2 నెలలే అయింది. ఇప్పుడు అది పనిచేస్తుందా? ఆ, నిద్ర పట్టడం లేదా? నువ్వు వెళ్ళి పడుకో, నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా. సరే. అన్నట్టు పీరియడ్స్ అయ్యాయా? లేదు. లేదా? నువ్వు చెక్ చేసుకున్నావా? ఏంటి నువ్వు ముందు చెక్ చేయి, ఇంత లేట్ అవ్వదు కదా. ఆ, ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను, బహుశా అందుకే లేట్ అవుతుందేమో. నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. హ్మ్. దేవిక, ఇక చాలు, వచ్చి పడుకో. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ 2 వారాలు సీసీటీవీ పని చేయలేదు. సర్వర్ కూడా ఏదో ప్రాబ్లం అట. నువ్వు భయపడనక్కర్లేదే. హ్మ్. వివేకానంద స్కూల్లో యానిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నారు. ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్. తనే నాకు ఇది ఇచ్చింది. అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇలా చూడు, నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది. ఫోటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా. అనవసరంగా ఎక్కువ ఆలోచించుకే, కాస్త ప్రశాంతంగా ఉండు. కావాలంటే దీన్ని నీ తృప్తి కోసం ఉంచుకో. గీతా మిస్, నేను ఇప్పుడే వస్తాను. ఇంకో రౌండ్ పోయి. రే, నేను ఇంట్లో మందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది. పెళ్ళానికి భయపడుతున్నావు, సిగ్గుగా లేదు? రేయ్, ఈ కుటుంబం ఉందే ఒక పార్లమెంట్ లాంటిది. ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి, అర్థమైందా? ఓ, మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు. నీ భార్యతో నా భార్యను చూసి నేర్చుకోమని చెప్పు. ఏదైనా గొడవ చేస్తుందా? లేదు. నీదేం పోయింది? నువ్వెన్నన్నా చెప్తావు, కానీ నేను తన మనసుని బాధ పెట్టలేనురా. అయ్యో, 4:30 అయిపోయింది, త్వరగా కానీ రా, తను వచ్చేస్తుంది. రేయ్, ఫ్రీగా ఉండరా, టెన్షన్ అయిపోకు. రమ్య నర్సా, దీన్ని ఇప్పుడు పడేసావరా? జాయిన్ అయ్యి వారమే కదరా అయింది. నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా. ఓ, పెద్ద ఐటమ్ రాజావరా నువ్వు. వెళ్ళు, త్వరగా కానీ. హలో, చెప్పు డార్లింగ్. తర్వాత చెయ్యి. సిగరెట్ సిగరెట్. ఇక్కడే కదా ఉండాలి.
వర్ష ఫెర్టిలిటీ కేర్ దీనికి ఎప్పుడు వెళ్ళింది? భగవంతుడా, లవ్ యూ టూ. నేను తర్వాత చేస్తాను. రే నీళ్లు పోయలేదురా. ఓ. చూడురా, చూడు, తీసి చదువు. ఎప్పుడు మాట్లాడమనరా ఊరిని? ఆదర కొట్టేసావరా. నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని. కంగ్రాచులేషన్స్. ఏయ్, నాతో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఆ? లేదు. లేదా? అలాంటి ఎలా? ఏదో ఒకటి ఉంటుందిలే. చెప్పచ్చు కదా. నువ్వు పడుకో సుజిత్, నాకు తలనొప్పిగా ఉంది. సరే. అది కాదు. గుడ్ నైట్. మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే. ఇప్పుడు కొట్టు. ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా ఆడలేవా నువ్వు? సుజిత్ అన్న, సరే పాయింట్ చెప్పు. 3-9. నాకు 9 పాయింట్లు. మరి నా పాయింట్? నీకు 3. సర్వ్ చెయ్. సుజిత్, ఆ, నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి సడన్ గా? అమ్మకి జ్వరం అట, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. జ్వరమా? నేను తోడుగా రానా? వద్దు, నీకు డ్యూటీ ఉంది కదా. డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది. నేను పర్లేదు, వస్తానులే. నేను ఒంటరిగా వెళ్తానులే. ఇప్పుడు నాకు ఒక పాయింట్. హలో అక్క. ధన్య, రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను. అలాగా, సూపర్ అక్క. చూసి చాలా రోజులైంది. అమ్మా అక్క రేపు ఇంటికి వస్తుందంట. అలాగా? బావ కూడా వస్తున్నాడా అక్క? లేదు, నేను ఒక్కదాన్నే వస్తున్నాను. ఏం బావ రావట్లేదా? నేను వచ్చాక చెప్తాను. ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా? ఎందుకు అడుగుతున్నావు? ఏదైనా విశేషమా అక్క? ఊరుకోవే. హలో హలో, కట్ చేసింది. తను ఎప్పుడు అంతేగా. ఎంతైందన్నా? 100 రూపాయలమ్మా. లేదు లేదు లేదు, దాని కలర్ మార్చండి. నేను చెప్పేది విని మామ, అంత వర్కౌట్ అవుతుంది. రే, నేను ఈ స్టైల్లో కావాలని చెప్తున్నాను రా. నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అది కాదురా, ఒక్కసారి ట్రై ఇది చేసి సందీప్ చూడు. ఇల్లేనా? అఖిల్ తమ్ముడా? సందీప్ ఉన్నాడా? బడ్ ఇక్కడేగా ఉండాలి. రే కప్పా ఇటారా, లోపల ఉన్నట్టున్నాడు. పదండి, ఇప్పుడే వస్తాను రా. సరేరా. అక్క బాగున్నావా? రే సందీప్ ఎక్కడ్రా? అదిగో అక్కడ ఉంటాడు చూడు. ఓ రే కప్పా ఇటారా. రే నేను కలవడానికి ఎవరో వచ్చారా? ఎవరు? నాకేం తెలుసురా. అన్నా 2 గ్లాస్ జ్యూస్ ఇవ్వు. టీచరా? అయ్యో, మీరెప్పుడు వచ్చారు? ఏ రాకూడదా? అయ్యో కాదు, నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్లాస్మేట్ సెఫీ వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. గృహప్రవేశం.
మీ ఇల్లు కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది. వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని సో వచ్చాను. హ్యాపీ టీచర్. జ్యూస్ తాగండి. వద్దు. వద్దా? రే రోషన్, ఇవి అందరికీ ఇచ్చేయి. ఓకే. ఎక్కడా? ఎవరి గురించి వెతుకుతున్నారు? నీ ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ గురించి అస్సలు మాట్లాడొద్దు. ఒక్కడూ రాలేదు. మా అన్నని కలుస్తారా? ఆ, రండి. అక్కడే ఆగరా పోకిరి వెధవా. అవును, ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా? మోటార్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు. వెళ్ళి సరే చూడరా. వెళ్తాను. వెళ్ళరా. సరే వెళ్తాను. పో నిక్కేరా నీ వెధవా. నీతో ఎలా వేగాలి? టీచర్ ఒక నిమిషం, లేట్ అవ్వడం లేదు కదా? అలాంటిదేమి లేదు. అయితే మీరు లోపలికి వెళ్ళి మా అన్నని కలవండి, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి అది కాదు, వెళ్ళండి. సందీప్ నేను అవును, కెమెరా లెఫ్ట్కి, కెమెరా నవ్వండి, బాగా నవ్వండి. ఓకే, ఇటువైపు రండి, ఇటువైపు రండి. ఇటువైపు ఇటువైపు, ఓకే. ఇటువైపు. మీరు కొంచెం ఇటువైపు రండి. మీరు ఉండండి, బాగా నవ్వండి అబ్బాయి. నవ్వండి నవ్వండి. ఏంటిది? అది సార్, ఇప్పుడు కొంచెం బ్రైట్ గా నవ్వండి. ఓకే, ఇంకో అది రైట్, సూపర్. లైట్ చూపించాలన్నా? వద్దురా. ఓకే, ఇటు 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 చూడండి. ఒక నిమిషం ఇలా. మీరిద్దరు ఇటు చూడండి. ఇటు రారా. లైట్ కొంచెం తగ్గింది, బ్రైట్ గా ఉండాలి. సరే అన్న. సరిగా పని చేయరా. సరేనా? వెళ్ళు. నన్ను చూడండి, గోడ మీద కొంచెం ఆనుకునేటట్టు ఉండండి. ఇంతేనా? ఓకే, లుక్ అటువైపు. సరే సరే అన్నా, వెళ్ళరా. ఇటువైపు ఇటువైపు. గుడ్. అమ్మని పిలవండి, త్వరగా పిలవండి, టైం లేదు కదా. జ్యూస్. వద్దు. విను విను, అక్కడ ఉందా ఆవిడ? ఇదిగో జ్యూస్. నేను చూసుకుంటాను. అవునవును, అది నిజమే. నికేష్ నాతోర ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. మనం అటు వెళ్ళి మాట్లాడుకుందామా? అదిగో అక్కడే, రండి. అవునా? అనే రాలేదా? ఓ, పనికెళ్ళేదా? రండి ఇటువైపు. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను సందీప్ టీచర్ని. ఏ స్కూల్ టీచర్? చవరా. చవరనా? చీనంగావు స్కూల్లో చదువుకుంటున్న అబ్బాయికి చవరలతో పనేంటే? కాదు, సందీప్. ఏంటి సందీప్? ఇటు ముందు నీ బ్యాగ్ ఇటు చెక్ చేయండి రా. చూడరా ఏముందో అందులో. అయినా ఏం నువ్వు చేస్తున్నారు? ఆ రేణు చెప్పా కదా ఇక్కడికి వచ్చావు. రేణువా? ఏంటి రేణునా? తను చెప్పా కదా ఇక్కడికి వచ్చావు. నువ్వు ఒక్క నిమిషం ఏం ఉండవే. చేస్తున్నారక్క? రేయ్, రేణు చెప్పారా ఇది ఇక్కడికి వచ్చింది? బ్యాగ్ ఇవ్వరా. అరే ఏం చేస్తున్నావు? అక్క, చవరాలో సెంట్ స్కూల్లో ఈవిడ టీచర్. నేను అడిగితే చవరనా అనే కదా అంది. మీరున్నారే, మీతో ఏమైంది? ఏమైంది? ఏమైందో చెప్పన్నా. అన్నా ఏమైంది? ధన్య, నేను బయలుదేరుతున్నాను, త్వరగా వచ్చేస్తాను. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేశాను? చీరంగావు. అక్కడేం చేస్తున్నావు? టైం ఏంటో తెలుసాక? సారీ, లేట్ అవుతుందంటే ముందే ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. నేను ఇంటికి వచ్చాక చెప్తాలే. ఎలాగక్కడ నువ్వు వస్తావు? ముందు బస్సు దొరుకుతుందా? అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు ఫోన్ పెట్టే. సారీ టీచర్, మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నాను. రేణు, అసలు ప్రాబ్లం ఏంటి? విషయం ఏంటంటే సందీప్ వాళ్ళ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు. కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు. తను ఒక లో కాస్ట్ అమ్మాయి. ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే. మీరేమంటారు? ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు. రేణును కూడా వద్దని చెప్పేశాడు. నేను చెప్తే నమ్మరు కానీ ఆ రేణు ఒక మాయల మారిది. తను అనుకున్నది సాధించకపోతే ఊరుకోదు. వీడు కూడా ఏం తక్కువ కాదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ కి పిలిచాం. మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా. ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు. అందుకే మీరు రేణు పంపించిన మనిషేమో అని అపార్థం చేస్తున్నారు. మేము మిమ్మల్ని అలా ఊహించుకోవడంలో తప్పులేదు కదా టీచర్. టీచర్, ఇంకా మీరు బయలుదేరలేదా? లేదు,
మీ అన్నయ్య ఎలా ఉన్నారు? అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్. ఈ లెఫ్ట్ చెవి దగ్గర కొంచెం కాలిపోయింది అంతే. యాసిడ్ కదా, జస్ట్ మిస్. అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు. అమ్మాయిని అరెస్ట్ చేసేశారు. ఏ పనికి మంది అలా చేసిందిరా? ఈ రేణు ఉంది కదా, తన కజినే చేసింది. దానికి అఖిల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది. అయ్యో టీచర్, బాగా లేట్ అయిపోయింది, నేను డ్రాప్ చేస్తాను రండి. అయ్యో నీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతాను. ఇందులో ఉంది, నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా, నేను డ్రాప్ చేస్తాను రండి. టీచర్ రేపు మ్యారేజ్కి వస్తారు కదా? అయ్యో రాగలనో లేదో తెలియదు. అలాగా. మీరే అపార్థం చేసుకోకండి. లేదు, ఎవరో పర్వాలేదు. ఏంటో తెలియక చేశాను. పర్లేదులేండి. టీచర్ని పంపించేసారా? ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ట్ చేస్తారో తెలియదు కదా సందీప్? అవును నిజమే టీచర్. యాసిడ్, పెట్రోల్ బాంబు, గన్ను, గూండాలు, పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలున్నాయి. టీచర్ ఒక నిమిషం. అన్నా, రే దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా. ఇక్కడ ఇవ్వాలి. ఎంత తీసుకురావాలి? 10,000 తీసుకురా. సరే అన్నా. ఆ రోజు చాలా ఫొటోస్ తీసుకున్నారు కదా, ఇదంతా నీ ఫేస్బుక్ నుంచే సేవ్ చేసుకున్నాను. ఓ, అవి మెమరబుల్ డేస్ కదా టీచర్, క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి. ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం. ఆ రోజు నిజంగా సూపర్ వైబ్ టీచర్. ఎలాగో మీకు తెలుసు కదా, స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది 3వ సారి. మీరెలా గెలవకుండా ఉంటారు? నీతో సహా మీ టీంలో అందరికీ 19 ఏళ్లు కదా. అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్. మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు, మేము వాళ్ళని గ్రౌండ్కి వెళ్ళి గెలిపిస్తున్నాం. మాకు కంఫర్టు, వాళ్ళకి కంఫర్టు. మా స్కూల్లో అలాంటివి జరగవు. అందుకే కదా ఓడిపోయారు. అవును, నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా? ఇంకా ఫ్రెండ్స్ అండి టీచర్, ఎలాగో స్కూల్ అయిపోయింది, అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు. ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో. సుజిత్, దారిలోనే ఉన్నాను. గీతో షాపింగ్ చేయాలంటే తనతో వచ్చాను, అందుకే లేట్ అయింది. సరే, ఓకే ఓకే, గుడ్ నైట్. సందీప్, ఒక్క నిమిషం ఉంటావా? బస్సు ఉందో లేదో చూసేసి వస్తాను. సరే టీచర్. ఏం కావాలి? ఒక లైమ్. సోడానా నీళ్ళ? నీళ్లు. ఏమైంది టీచర్? లాస్ట్ బస్ ఇంకా వెళ్ళలేదు. అలాగా? సీట్లున్నాయా టీచర్? ఇక నువ్వు బయలుదేరు సందీప్. ఓకే, థ్యాంక్ యూ. టీచర్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ముందు కూర్చోండి.
భగవంతుడా, నా అనుమానం నిజం కాకుండా నువ్వే చూసుకోవాలి. నా సందేహాలన్నిటికీ నువ్వే నాకు పరిష్కారాన్ని ఇవ్వాలి. ఇదే నాకు దొరికిన చివరి అవకాశం. నువ్వే నన్ను కాపాడాలి. చెప్పరా. రే మార్టిన్, మనం బాగా ఇరుక్కుపోయాం. ఏమైందిరా? ఇప్పటికే తను నన్ను 3 సార్లు ఇదే ప్రశ్న అడిగింది. మళ్ళీ మళ్ళీ అదే అడిగి గొడవ చేస్తోంది. ఊరికేరా? అస్సలు కాదు. సరేరా, అందుకు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు చేసిన పనికి నేను లోపలికి వెళ్ళడానికి రెడీగా లేను. వాడేడి? వాడు కొచ్చిన్లో. వాడు పనికి వెళ్ళిపోయాడా? రే ఛాన్సే లేదు, వాడికి చెప్పాలరా. నీకెవడా పిచ్చి పట్టిందా? అది జరిగి చాలా రోజులు అవుతుందిరా మామా. అది రూఫినాల్. 24 గంటల తర్వాత అది ఎఫెక్ట్ గా ఉండదురా. ఏ టెస్ట్ చేసినా కనిపెట్టలేరు. సెడేషన్ కి ఇచ్చే డ్రగ్స్. అది నీకెలా తెలుస్తుంది? మా నాన్న ఫార్మసిస్ట్ రా, చత్రా కొడక. పోరా ఎదవా. మా అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ గొడవ చాలదని ఇప్పుడు తను వచ్చి ఇంట్రాగేట్ చేస్తోంది. రే మామా, ఇదంతా మ్యాటరే కాదురా. ఫోటోస్ మన దగ్గరే ఉన్నాయి, పైగా వీడియో కూడా ఉన్నాయి. ఒక టీచర్ తలుచుకుంటే మనల్ని ఏం పీకుతుందో చెప్పు. నువ్వు టెన్షన్ అవ్వరా మామ. రే మామ, తను వస్తోంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. అలాగంతా ఏం జరగలేదక్క. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. నీకేం అవ్వలేదు. నిన్నెవరు ఏమీ చేయలేదు. అక్క, బావకి Hey, hi Sujit. Doctor. How are you? I'm fine. 1 second. ఎందుకు ఇటువంటి నిర్ణయం? ఎందుకు అబార్ట్ చేయాలి? అబార్షన్? You know she is pregnant, right? తెలుసు, కానీ అది నేనుగా తెలుసుకున్నాను. తను నాతో ఈ విషయం చెప్పలేదు. తనకి తెలియకుండా నేను ఆ రిపోర్ట్ని చూశాను. ఇంట్లో తను నాకు సర్ప్రైజ్ ఇచ్చి చెప్తుంది అనుకున్నాను. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అబార్షనా? ఒక 2-3 రోజుల ముందు దేవిక ఇక్కడికి వచ్చింది. అప్పుడు అబార్షన్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది. మీరొచ్చింది దాని గురించి మాట్లాడడానికే అనుకున్నాను. లేదు డాక్టర్, తను నాతో ఏం చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలా? మా ఇద్దరికి మధ్య? సారీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. 4 years ఆఫ్ లాంగ్ వెయిట్, ఇన్వెస్టిగేషన్స్, మందులు. ఐ థింక్ యూ షుడ్ టాక్ టు హర్. నేను మాట్లాడతాను. యూ మస్ట్ సుజిత్. ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేశారంటే అది దేవిక బాడీ కండిషన్ బట్టి చూస్తే మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే. ఓ హై హాయ్ హాయ్. సుజిత్, కొంచెం వెయిట్ చేస్తావా? నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే ఓకే. కమ్ 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 కమ్. థ్యాంక్స్. తల్లి బిడ్డ ఎలా ఉన్నారు? వ్యాక్సినేషన్ వేయించేశారా? ఆహా, బాగా ఎదిగింది.
మెల్లగా జాగ్రత్త. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇందాకే వచ్చా. దీన్ని అక్కడ పెట్టండి. సరే, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. విశ్వన్న తిరిగి ఇచ్చేయడానికి పెట్టారు, పేళం లేదు. బుజ్జి, అదిగో మీ నాన్న. ఏమ్మా, మీ నాన్న చనిపోయి 18 ఏళ్ళు అవుతోంది. తంజావూరు నుంచి ఇక్కడికి వచ్చిన నా గుణ నిజంగా వాడు చాలా గొప్పవాడు. వెళ్ళొస్తాం విశ్వన్న. తర్వాత చూద్దాం. అబు అంత్యక్రియలకు వస్తాడు అనుకున్నాను. నువ్వు రావాల్సిందమ్మా. మన మనసులో కోపం వచ్చినప్పుడు చేసిన పనంతా తప్పని మనకు అర్థమైనప్పుడు అంతా ముగిసిపోతుంది. మనిషి తనను తాను నాశనం చేసుకునే విషయం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఆ వేదన నీకొద్దమ్మా. నువ్వు అబూ ఇంటికి వెళ్ళాలి. అబూకి నువ్వొక కూతురు లాంటి దానివి. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మో, చెప్పరా. దేవికా, దేవికా, ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఎంతో బ్రహ్మాండంగా ముగింపు దశకొచ్చింది. గడచిన 3 రోజులుగా డిస్ట్రిక్ట్ లో ఉన్న 18 స్కూళ్ల నుంచి 2000 మంది పోటీదారులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాలు పంచుకున్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో బాగా పర్ఫామ్ చేసిన పోటీదారులకు మా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గెలిచిన వివేకానంద హెచ్ఎస్ఎస్ ఇంకా రన్నర్ అప్ కొల్లం హెచ్ఎస్ఎస్ కి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న అన్ని స్కూళ్ల నుంచి వచ్చిన పిల్లలు ఇంకా టీచర్లు ఇంకా స్టాఫ్ త్వరగా స్కూల్ గ్రౌండ్ నుంచి వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదములు, అందరికీ మా ధన్యవాదములు. సెకండ్ ఫ్లోర్ చెక్ చేశారా? అంతా చూసాను, ఎక్కడ లేదు టీచర్. ఓ గుడ్.
జోస్ సార్ కింద ఉన్నారు. ఓకే. టీచర్ ఆ? ఇక్కడ ఎవరు లేరు. ఓకే అయితే నేను వెళ్ళనా? సరే, మీరు వెళ్ళరా? నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. అయితే సరే. ఆ, ఓకే. ఏయ్, హలో, ఏం చేస్తున్నారు? మీరు ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడు బయలుదేరుతాం టీచర్. ట్రాఫీ గెలుచుకున్నారు, మీట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, మీరు ఇక్కడే ఉన్నారేంటి? అది కాదు మిస్, కాసేపు పాట విని చిల్ అవుదామని. చిల్లైంది చాలు గానీ మీరు ఇక బయలుదేరండి, అప్పుడే నేను బయలుదేరగలను. అర్థమైంది మిస్. బై ద వే, వెరీ వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. పర్సనల్గా మీకు అప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాను, కానీ స్టేజ్ మీద ఉండిపోయాను. మిస్ మిస్ కప్పు కొడతామని మాకు తెలుసు, అందుకే. ఆహా, ఐ లైక్ ది కాన్ఫిడెన్స్. ఇంట్లో చేసింది. థ్యాంక్ యూ. బాగుంటుంది మిస్. అలాగా? సరే, అయితే త్వరగా బయలుదేరండి. టీచర్, సెంజుట్స్లో స్టూడెంట్స్ అందరూ కొట్టేశారు. థ్యాంక్ యూ. మిస్, మీట్లో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నాం. క్షమించండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. గర్ల్స్ అందరూ షార్ట్స్ లో ఉండడం వల్ల మేము అలా కమెంట్ చేసాం. అదేమైనా అంత పెద్ద తప్ప ఏంటి? అవును, అది తప్పు కదా. గర్ల్స్ షార్ట్స్ వేసుకుంటే ఏంటి, అందులో ఎలాంటి ప్రాబ్లమూ లేదు. దురుద్దేశంతో చూస్తున్న వాళ్ళ దృష్టి తప్పు. సి, అట్రాక్ట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు. అది వదిలేయండి మిస్. ఆల్ రైట్, సరే అందరూ బయలుదేరండి. ఐ నీడ్ టు లీవ్. ఓకే, సీ యూ. లేట్ చేయకండి. మీకు అర్థం కావట్లేదా? అసలు ఏం చేస్తున్నారు? దాన్ని లైవ్ ఏంటి, ఆడుకుంటున్నారా? బయలుదేరమని చెప్తున్నాను కదా. I said stop it. సడన్ ఎఫెక్ట్ గా ఉందే మావా. 11B గాయత్రి కోసం పెట్టాను, టీచర్ వచ్చి ఇరుకుంది పాపం. గాయత్రి మిస్ అయితే ఏంటి మావా, ఇది కూడా మామూలు కోడేం కాదు. ఎలా పడుందో చూడు, మాస్టర్నే ఓడిపోతుందిరా. లెట్స్ స్టార్ట్ ద షో. ఏంటి ఏం షో? టీచర్,
ఎవడు పెట్టుకో నా ఇంటి పేరు పెట్టాలని చూస్తున్నావా? లజ్జ. నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని. స్పోర్ట్స్ గిట్స్ తిరిగినందువల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా, అంతా అయిపోయిందిగా. ఇదంతా నీ తప్పే, లేకపోతే ఏంటి? మామ ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా, రేప్రా. పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా? మొదట్లో నువ్వు కూడా నమ్మేవా? లేదు కదా. అనవసరంగా తన మీద కోప్పడకు. ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా, మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. తను డిప్రెషన్లోకి వెళ్ళి తెలియదు ఒక్కొక్క ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది. అర్థమైందా? నన్ను ఇప్పుడు ఏం చేయబట్టావు అది చెప్పరా? ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా అబార్షన్ చేయించడమే మంచిది, అదే సేఫ్. ఆలోచించడానికి ఇంకేమీ లేదు. రే మావా, కొంచెం హెల్ప్ చేయరా. నేనా? నేను తట్టుకోలేకపోతున్నాను రా. రే గొడవే అవ్వదుగా? ఏమీ ఉండదు, నువ్వురా. రారా. దేవికా, దేవికా. అమ్మా నువ్వెప్పుడొచ్చావు? మధ్యాహ్నం. నువ్వు వస్తున్న విషయం నాకు తెలీదు. తెలిసి ఏం చేస్తావు? కెవిన్, టీ తాగుతారా? తాగుతాను. స్ట్రాంగ్గా, షుగర్ ఎక్కువ, నీళ్ళు తక్కువ. పెట్టించింది తాగితే చాలు. చాలు, నేను అడ్జస్ట్ చేసుకుంటానులేండి. అమ్మా 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 నువ్వు నాతో కొంచెం రా. దేనికి రా? నువ్వు రా అమ్మా, చెప్తాను. మనం కొంచెం బయటికి వెళ్దాం. నాకు టీ ఏం వద్దు. ఆలిసు పాప బాగున్నారా? బానే ఉన్నారు. అవును, మీ కూతురికి ఎన్నేళ్ళు? తనకి ఈ మేకి 3 ఏళ్ళు పూర్తవుతాయి. 3 ఏళ్ళు అవుతోందా? అవును. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవిక, విషయం తెలిసింది. సుజిత్ నాతో అంతా చెప్పాడు. తప్పంతా నీదే. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదేమీ పాతకాలం కాదు. కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. తప్పంతా వాడిదే. వాడు నీకింత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదంటాను. ఏదో జరగకూడదు జరిగిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇలా చూడు, అంతా వర్కౌట్ చేయొచ్చు, ఎవరికీ తెలీదు. ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం. అంతేకాదు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. లేరా? నేను చెప్పేది ఏంటంటే, బయటికి వెళ్ళు. దేవిక నేను చెప్పేది
వాడు ప్రివెన్షన్లో. అమ్మా అమ్మా ఉండమ్మా నేను చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మా నేను చెప్పేది చెయ్యి విను, వెళ్ళకు. ఏమైంది కెవిన్ ఏడి కెవినో ఏమైందమ్మా? దిశ నన్ను పికప్ చేసుకుంటావా సుజిత్ ఇంటి దగ్గర? కెవినో పోరా. ఏంట్రా ఏమైంది? ఇలా చూడరా, మళ్ళీ నీ కుటుంబ విషయంలోకి నన్ను లాగావంటే మన ఇద్దరికి గొడవ అయిపోద్ది. చెప్పింది అర్థమైందా? అసలు ఏమైందిరా? వెళ్ళి తన్ను అడగరా. ఓ నీకు దన్నవరా, తన్ను ఎలా తట్టుకుంటున్నావురా? ఎంత పొగరు. బ్రదర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి? నేను ఈ జంక్షన్ వరకే వెళ్తాను. పర్వాలేదు, అక్కడే డ్రాప్ చేయి. ఆగ్రా అసలు ఏమైంది చెప్పరా? నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు. నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా. నువ్వే నా భర్తవి, కెవిన్ కాదు. ఆ విషయం గుర్తుంచుకో. దేవిక మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాడితో చెప్పాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్. లేదు, ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్లో అలా మాట్లాడేశాను. ఎమోషన్? నాకుండదా ఎమోషన్? సరే ఇప్పుడు నేనేం చేయాలి? నేను కంప్లైంట్ ఇవ్వాలి. నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి. ఏంటి రావా? ఇది ముందే చెప్పుంటే మనం అప్పుడే వచ్చుండొచ్చు కదా. అవును, ఆ రోజే మాట్లాడేవాడు. నేను చెప్పాను కదా ఆ రోజే ఫోన్లో మాట్లాడమని. సరే ఏదో అనుకోకుండా తప్పు జరిగింది, మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకున్నాం. సార్ నేను ఇన్సూరెన్స్ కట్టేస్తాను సార్. ఒక నిమిషం నీతో మాట్లాడాలి. ఏమైంది? ఏమైంది? రా చెప్తాను. ఏంటో చెప్పు. రమ్మంటున్నానుగా. నా చెయ్యొదులు. ఏంటి? ఈ పని చేయొద్దు దేవిక, మనం వెళ్ళిపోదాం. ఇలా చూడు, నువ్వేం చెప్పినా నేను వింటాను. ఓకే, ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోదాం. నువ్వు అబౌట్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా? మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం. ఇక నా వల్ల కాదు సుజిత్. కంప్లైంట్ ఇచ్చే తీరుతాను. నీకు పోలీసుల సంగతి సరిగ్గా తెలీదు. వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు. చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావని చెప్తారు. రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయిని ప్రశ్నించిన దేశం ఇది. చివరికి వాళ్ళు ఒక వైపు ఉంటారు, మనం ఇంకో వైపు ఉంటాం. నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. నువ్వు ధనియా గురించి ఒకసారి ఆలోచించు. ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు. నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. దేవిక 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 హలో చెప్పరా. రే మామ, నువ్వు చెప్పినట్టే జరిగింది. తను వెళ్ళిపోయింది. సూపర్ రా మామ. త్వరగా బయలుదేరి వచ్చాయి, సాయంత్రం పార్టీ ఉంది. ఓకే ఓకే. నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు. నేనెన్నో కష్టాలు పడ్డాను. సొంత నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు. ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది. చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది పిల్లలుండేవారు. అయినా నేను ఓడిపోయానా?
ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది. నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం. నువ్వు నాకు కూతురివే. నీకు ఏది సరనిపిస్తుందో అది నువ్వు చెయ్యి. దేవుగా దేవికా దేవుడా దేవికా 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 అమ్మా దేవికా ఇది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నాను. దేనికి? ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అమ్మా? అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు? నేను కనీసం నా బాధను కూడా తనకి చూపించుకోలేదు. బిడ్డని కనకపోతే అందరూ ఎలా మాట్లాడతారో తెలుసా? ఎంతమంది నన్ను ఇన్సల్ట్ చేశారో తెలుసా? ఇప్పుడు ఏంటంటే నా వల్ల కావట్లేదమ్మా. తను నాతో అన్నీ చెప్పేసింది. అమ్మా ఈ విషయం సీరియస్నెస్ నీకు సరిగ్గా అర్థం కావడం లేదు. బయట తలెత్తుకొని తిరగలేమమ్మా. బయట జనానికి తెలిస్తే ఏమవుతుంది? జనం ఏమనుకుంటారు అని బతకటం కంటే చావడం నయ్యం. నువ్వు ఏమన్నా పర్వాలేదు, నేను మాత్రం కేసు పెట్టను. నువ్వేమీ చేయక్కర్లేదు. ఏం చేయాలో తనే చేసుకుంటుంది. మనిషికి ధైర్యం చాలా ముఖ్యంరా. అది నీ దగ్గర లేదు. అమ్మా మీ నాన్న కూడా దీన్ని ఒప్పుకోడు. తను ఉద్యోగం చేయడం వల్ల ఇదంతా. మందిచ్చి స్పృహ తప్పేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేసిన 4 మృగాల తప్పు నీకు కనిపించలేదు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నన్ను చూడ్డానికి వచ్చానన్న సాకుతో మన దీవిలో అడుగు పెట్టకు. ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఒంటరిగానిగా ఇక్కడికి వచ్చాను. ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు. అమ్మా ఇదిగో ఇక్కడ డాక్టర్ ఏమన్నారు? ఇంకా కొంచెం టైం పడుతుందంటున్నారు. ఇంకా రిజల్ట్ రాలేదు, వస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. హలో హలో, ఎక్కడున్నావు? సరే అదంతా వదిలేను. ఫోన్ నా దగ్గరే ఉంది. తన ఆపరేషన్ థియేటర్లో ఉంది. అయితే మంచిదే. మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తున్నా. వద్దు. వద్దా? ఎందుకు? ఇక మీదట అంతే. నేను ముందే చెప్పాను కదా, వెళ్తే చాలు. ఓకే, సుజిత్, నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట. ఎవరు చెప్పారు? కెవినా?
నన్ను చెప్పనివరా? ఎందుకు ఇలా చేశావు? తన ఇష్టంతో వెళ్ళిదా? తన రేప్ చేశారా? సారీ సుజిత్, సారీరా. సారీరా, పొరపాటు నమ్మితే వెన్నుపోటు పొడిచావు కదరా. సారీరా సుజిత్, సారీరా. హలో, రా అజ్మల్. పొద్దు నుంచి బాగా చదువుతున్నట్టున్నావు. నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అక్క ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంచాడు. ఆ, రాజ్మల్, వచ్చి 2 రోజులైంది, అయినా కూడా ఇంటికి రాలేదు కదా. నాన్నగారి మీద ఇప్పుడు కోపమా? నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క. అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు. ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు. కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు. గొడవలు, హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు. మీరు భయపడినట్టే జరిగిందక్క. తట్టుకోలేకపోయానక్క. ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను, కానీ అమ్మ వదలలేదు. నాన్నగారు చాలా అమాయకుడక్క. నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు. ఇది నీకివ్వాలని ఆయన నాతో ఎప్పుడూ అనేవారు. ఇది నీ దగ్గరే ఉండాలి. ఆయన అప్పుడే సంతోషిస్తారు. ప్లీజ్ అక్క. మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు చిన్న పిల్లాడివి. తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే ఒకసారి ఇంటికి రావక, అమ్మ సంతోషిస్తుంది. వెళ్ళొస్తాను. బావ చాలాసార్లు కాల్ చేశారు. నేను కట్ చేశాను. ఇప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది. నేను అటెండ్ చేయలేదు. చెప్పండి అన్నయ్య. సిస్టర్, అతను కొచ్చిలోనే ఉన్నాడు. నువ్వెప్పుడొస్తావు? రేపే వస్తా. ఈ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏం కాదు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నా మాట నమ్ము. నాకు నవీన్. తెలియని చోట చెప్పు. మిస్, మీరేంటి ఇక్కడ? ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్కి ఒక క్యాంప్ జరుగుతోంది, 4 రోజులు. ఓ అలాగా. కోచి ఎలా ఉంది? నచ్చిందా? ఓ, నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. చాలా హరిబరి. కొచ్చి చాలా మంచి చోటు, మీకే తెలియట్లేదు. ఆ ఎండొచ్చు. నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది. ఇక్కడే సెటిల్ అయిపోయావా? మిస్, ఎక్కడ ఉంటున్నారు? నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, పాలరవట్టం. ఓ, దానికి పక్కనే నా హాస్టల్ ఉంది. ఆహా, మరైతే నీ నెంబర్ ఇవ్వచ్చుగా, ఫ్రీగా ఉంటే కలుద్దాం. మీరు నెంబర్ ఇవ్వండి, నేనే మిస్డ్ కాల్ ఇస్తాను. ఓకే, 99517670. ఓకే. ఓ మిస్, అర్జెంటుగా ఒక డెలివరీకి వెళ్ళాలి, నేను వస్తాను. నవీన్, ఆ, ఇప్పుడు వెళ్ళు. ఫోన్ చేస్తాను. సీ యూ. బాయ్.
సిస్టర్ అంతా ఓకేగా? వాడే, ఖచ్చితంగా అది వాడే. లేదంటే నేను పిలిచేది కాదుగా. ఇక ఆట నా గ్రౌండ్లో, వాడి సంగతి నేను చూస్తాను. ఆ? వన్ సెకండ్ సార్, నేను మీతో చెప్పానుగా, నువ్విప్పుడు నాతో రావాలి. మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం, ఓకే? వస్తాను, పెడదాం. తర్వాత అక్కడి నుంచి బాబీ పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా బానే ఉంది, టికెట్ దొరకలేదు, కాస్త కష్టపడ్డాం. హాయ్ రా. వెళ్దామా? లేదురా, తనతో బయటకు వెళ్తున్నాను. దాన్ని కూడా తీసుకురా. లేదురా, తన గురించి తెలిసిందే కదా, ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది. ఒకసారి అడిగి చూడు. సరే, ఇంతలా అడుగుతున్నా కాబట్టి అడిగి చూస్తాను. సూపర్ కదరా, అవును. చూసరా, కవర్ చేయరా. ఆగాగు, చేస్తాను. వెనక్కి ఆగరా. ఇప్పుడు కాల్చో. ప్రీతి వచ్చింది, టెర్రస్ మీద ఉంది, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. చాలా కోపంగా ఉంది. సరే, నేను చూసుకుంటాలే. ఆడరా. నవీన్, మన విషయం గురించి మనం కాస్త సీరియస్గా మాట్లాడాలి. దుబాయ్ నుంచి డాడీ వచ్చారు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి. అక్కడికొచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు. అయితే ఇంకా ఎందుకని ఆలోచిస్తున్నావు? నాకెందుకు ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకేమనిపిస్తోంది? ప్రీతి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు, నేను బయలుదేరుతాను. మీరు ఇలాంటి వారని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. సిస్టర్, నేను చెప్పేది విను. ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా? ఇది మీకు సింపుల్ ఏమో, కానీ నాకు సింపుల్ కాదు. ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. ఒకసారి పోలీసులకి చిక్కితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే. చైతీరా. అయ్యో సిస్టర్, నేను అలాంటి వాడిని కాదు. ఆడవాళ్ళు నా లిస్టులోనే లేరు. పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు. ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది. నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే. కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు. ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది. మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను. నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు. సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, బిఆర్ లూసర్స్ అని. ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు, కానీ నేను జీవితంలో ఓడిపోయాను. నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని. అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను. అది విషయం. నాకు కొంచెం మత్తు ఎక్కువైంది, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను. నువ్వు సేఫే.
గుడ్ నైట్. తర్వాత రేపేం చేయాలో నేను చూసుకుంటాను. టికెట్ తీసుకుని వాళ్ళంతా టికెట్ తీసుకోండి. 10 రూపాయలు. చాలా సంతోషం. ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత టికెట్ తీసుకుంటారా? సరే, ఇంకెవరెవరు టికెట్ తీసుకోవాలి? 5 రూపాయల టికెట్ ఇవ్వన్నా? సరే, ఓకే. చూడండి, 2 5లు. టికెట్ తీసుకోండి. టికెట్ తెలుసు. బ్యాలెన్స్ ఇస్తా ఆగమ్మా. సరే. హలో దేవిక, చాలాసార్లు కాల్ చేశాను నీకు తెలుసా. ఇలా చూడు, నేను నిన్ను వెంటనే చూడాలి. ఇప్పుడు కలవడం ఎందుకు సుజిత్? అది కాదు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళి 3 వారాలైంది. ఇలాగే కంటిన్యూ అయితే ఎలా? హలో హలో, కట్ చేయకు ప్లీజ్. దేవిక, ఇలా చూడు, ఐఎమ్ సారీ. ఆ టైంలో నా సంగతి నీకు తెలుసు కదా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏంటి, భార్యతో మాట్లాడుతున్నావా? నాకు పెళ్ళయి 12 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పటికీ ఎన్ని తప్పులు చేసినా సరే ఇదే వరకు ఆయన సారీ కూడా అడగలేదు. ఈ రోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు. చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. మీరు చాలా బాగుంటారు. తీసుకున్నావయ్యా? టికెట్ తీసేశారు. పెడదామా? ఒక్క నిమిషం సార్, నేను నిన్నే చెప్పాను కదా ఈరోజు అక్కడ ఒక చిన్న పని పడింది. నువ్వు వెళ్ళు, నేను వెనకే వస్తాను. కానీ అన్నయ్య, నేను అక్కడికి ఒంటరిగా ఎలా? భయపడకు సిస్టర్, వాడు చిన్న పిల్లాడు. ధైర్యంగా వెళ్ళు, నేను వచ్చేస్తాను. త్వరగానే వచ్చేస్తాను. మీరు వస్తారా లేదా? నాకు వేరే బేరం ఉందమ్మా. వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా, నేను తనకి ఫోన్ చేసి మాట్లాడాను. తను నన్ను కలవడానికి ఒప్పుకుంది. నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా, నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుంది. ఏంటి అమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకోమా. తను లేకుండా నేను బతకలేనమ్మా. ఎవరూ చేయకూడని పని నేను చేశాను, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానమ్మా. ముందు నేను చెప్పేది వినమ్మా. $250 ఇవ్వమ్మా. చెప్పు గీతు. ఎంతసేపటిగా కాల్ చేస్తున్నానో తెలుసా? నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు.
చెప్తాను. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండవే. తర్వాత కాల్ చేస్తాను. నవీన్ బ్రో కోసం వచ్చారా? రండి, రూమ్ చూపిస్తా. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, నేను నెక్స్ట్ వీక్ వస్తానులే. ఇక్కడ నుండి బస్సులు దొరుకుతాయా? ఏం దొరకదు, ఒక ఆటోని పట్టుకుంటే బస్ స్టాండ్ లో దింపేస్తాడు. ఇస్తానులే. భయపడకండి, రండి, మన చోటే రండి. బీనా, అయిందా? సాయంత్రం 6 గంటలకు బుకింగ్ ఉంది. హ్యాపీ కదా? ఇదే రూము. ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడగండి. కాస్త వస్తువులు తక్కువగానే ఉంటాయి, కానీ ఓయో కంటే బాగానే ఉంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. వాష్రూమ్ అక్కడ ఉంది. ఓకే. నవీన్, ఆ రోజే మొత్తం వదిలేసాం. ఏమనుకున్నారు మిస్? వీడొక్కడే మీతో పాటు వచ్చి అయ్యో పాపం. ఇప్పుడు మేము పాఠాలు చెప్పచ్చా? చాలు చాలు, టీచర్ కంతా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి టీచర్, వీడియోలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తాం, కానీ ఆ తర్వాత మీ దారిలో మీరు వెళ్ళాలి, మా దారిలో మేము వెళ్ళిపోతాం. రే మార్టిన్, చూసుకో, ఇదేం మ్యాటర్. క్లైమాక్స్ మాత్రమే తీసాం, టైం లేదు మరి, అంతేగా? ఎలా ఉంది? సూపర్గా ఉందా? తర్వాత ఇప్పటి వరకు ఎక్స్ వీడియోస్లో, ఎక్స్ హామ్స్టర్లో, పాన్ హబ్లో ఇది వేయలేదు. అలా వేసుంటే లక్షలు వచ్చుంటాయి. డొమైన్ మారిస్తే ఎవరు ట్రేస్ కూడా చేయలేరు. అది లేవు. చూసారా టీచర్, డిలీట్ చేశాను. అండ్ ఇదిగో మెమరీ కార్డ్. దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకంతా అయిపోయినట్టే కదా. అన్నట్టు మేము మళ్ళీ మిమ్మల్ని చుట్టుపక్కల కూడా చూడకూడదు. ఏమంటారు టీచర్? వెళ్ళండి.
బయటికి వెళ్ళివే చెత్త ముండ. అంత త్వరగా వదిలేస్తావా ఏంటి? మంచిగా ఉన్నాండి మూడ్లోకి తెప్పించావుగా. నవీన్ వదిలే. రే మార్టిన్ నువ్వన్నా చెప్పరా. రే దాన్ని వదిలేరా, అర్థమై ఉంటుందిలే. రే కాస్త నోరు మూసుకొని నిలబడు. సరిగ్గా చెప్పారా, నువ్వు అద్దరగొట్టు మామా. నోరు మూసుకొని ఉండరా కుక్క. మామా అద్దరగొట్టు. On your mark. రే నవీన్, అరే వద్దురా. అద్ది మామా. రే నవీన్, రే మార్టిన్ వద్దురా, చాలా ఓవర్ అయిపోతుంది. నవీన్ నువ్వు సింహరా మామా. రే నీకేంట్రా, వాడిని ఎంజాయ్ చేయి నువ్వు. మామా బయటికి వెళ్ళవే లంజం ముండ. చాలా ఇప్పుడు సంతోషమానికు. దారుదులు ఏంటన్నా? క్లాస్ అయిపోయిందా ఏంటి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు పోరా. రండ్రా, అడుగుతున్నాను కదా, భయపడకండి. మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి, సరేనా? నేను తీరుస్తాను. నేనే పోలీసురా. అర్థం కాలేదా?
మణి అన్నయ్య, నన్ను వేసే కన్నా వదనా సందీప్ రే మార్టిన్ రండ్రా ప్లీజ్ వదిలేనా వదనా 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 ఇవ్వకన్నా వదిలేనా ప్లీజ్ రే మార్టిన్ నోబెల్ వదిలేనా రే సందీప్ అయిపోయిందా? టీచర్ ఇక మీద ఇలా చేయు టీచర్ ఇక మీద ఇలా చేయను నేను ఇక మీద ఇలా చేయను టీచర్ అన్నా వద్దు నన్ను వదిలేయండి టీచర్ చెప్పండి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు స్టూడెంట్స్ గానే కనిపించారు, కానీ మీ కంటికి నేను టీచర్గా కనిపించలేదని అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ కొద్ది క్షణాల వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను. నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న మరుక్షణం మీ తలరాతల్ని నేను మార్చగలిగాను. ఇక నాకు ఎటువంటి భయమూ లేదు. కానీ మీరు ప్రతి క్షణం భయపడతారు. చచ్చేంత వరకు ఈ గుణపాఠాన్ని మీరు మర్చిపోరు. ఇదే నేను మీకు విధించే శిక్ష. ఇకపై మీరు జీవించబోయే జీవితం నేను మీకు వేసే భిక్ష. అది ఎలా ఉంటుందో చూస్తాను. ఈ గుణపాఠం ఒక టీచర్ చెప్పిన పాఠం. రండి చెప్తాను. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చాలా మారిపోయావు సుజిత్, కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. దేవిక, ఇకపై అలా జరగదు. దయచేసి నన్ను నమ్ము. నేను సమస్యల్లో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు కదా. నాకు అర్థమైంది. ఒకరి మీద ఆధారపడి బతకడం కన్నా స్వయంగా బతకడం చాలా గొప్పది. నేను ఆ విషయం నేర్చుకున్నాను. నాకు నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భయాన్ని పోగొడతాయి, నమ్మకాన్ని పెంచుతాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ నమ్మకం వల్లే స్వయం కృషితో మనం పైకొస్తాం. ఇలా చూడు, నేను ఆ నమ్మకంతోనే బతుకుతున్నా. నేను అబార్ట్ చేసుకోను. ఏంటి?